మన తెలుగు వరల్డ్‌కి స్వాగతం, సుస్వాగతం. ఫ్రెండ్స్, ఇప్పుడు టాపిక్ రాహుల్ గాంధీ పౌరసత్వం. దీని గురించి మనం తెలుసుకోవాలంటే రాహుల్ గాంధీ అధికారికంగా భారతీయ పౌరుడు. అదే కాకోకుండా ఆయన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దగ్గర ఎన్నికలకు నామినేషన్ చేస్తున్నప్పుడు భారతీయ పౌరుడిగా అఫిడవిట్లో ప్రకటించారు. అది కాకోకుండా ఆయన లోకసభ సభ్యుడిగా కూడా పనిచేశారు. అయితే ఇందులో కాంట్రవర్సీ ఏముంది అనుకుంటున్నారా? ఇందులో వివాదం ఏమిటంటే కొందరు రాజకీయ నాయకులు, ముఖ్యంగా సుబ్రహ్మణ్య స్వామి, రాహుల్ గాంధీకి బ్రిటిష్ కంపెనీలో డైరెక్టర్గా ఉన్న సమయంలో యూకే పౌరసత్వం ఉందని ఆరోపించారు. ఈ విషయం కోర్టు వరకు అయితే వెళ్ళింది. అలహాబాద్ హైకోర్టు 2 ఆదేశాలని ఆదేశించింది. ఆ ఆదేశాలు ఏమిటంటే, ఇందులో మొదటి ఆదేశం గురించి చెప్పుకోవాలంటే రాహుల్ గాంధీ పైన ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి అని. ఈ రాహుల్ గాంధీ పైన న్యాయస్థానం ఇచ్చిన తీర్పు ఏంటి, దాన్ని అమలు ఎవరు పరచాలి అన్న అన్ని విషయాలు తెలుసుకుపోయే ముందు మీరు ఇంకా మన తెలుగు వరల్డ్కి సబ్స్క్రైబ్ అవ్వకపోతే దయచేసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ తెలుగు వరల్డ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవన్నిటికన్నా ముందు సిటిజన్షిప్ యాక్ట్ 1955 ప్రకారం ద్విపౌరత్వం గురించి చాలా క్లియర్గా మనం తెలుసుకోవాలి. అసలు ఈ ద్విపౌరత్వం చట్టం అంటే ఏమిటి అన్న విషయానికి వస్తే, ఇండియాలో డ్యూయల్ సిటిజన్షిప్ అనుమతికి ఎటువంటి ఆస్కారం లేదు. ఒక వ్యక్తి ఒకేసారి భారత పౌరుడు ప్లస్ ఇంకో దేశ పౌరుడు కాలేడు. ఎవరన్నా స్వచ్ఛందంగా ఇంకో దేశ పౌరత్వం తీసుకుంటే వారి భారత పౌరత్వం ఆటోమేటిక్గా రద్దవుతుంది. ఉదాహరణకి చెప్పాలంటే, మీరు ఇండియన్ సిటిజన్, తర్వాత యుఎస్ఏ లేదా యూకే సిటిజన్షిప్ తీసుకుంటే మీకు వర్తించదు. మీరు ఇకపై ఇండియన్ సిటిజన్ కాదు. ఇదే పాయింట్కి సంబంధించి కర్ణాటక బెంగళూరుకు సంబంధించిన బీజేపీ కార్యకర్త విఘ్నేష్ రాహుల్ గాంధీ పౌరసత్వంపై కోర్టులో పిటిషన్ వేసినట్లు వార్తలైతే వచ్చాయి. అది నిజం కూడా. ఈ విఘ్నేష్ ప్రజాప్రతినిధి న్యాయాలయంలో కేసుని ఫైల్ చేయడం అయితే జరిగింది. ప్రజాప్రతినిధి న్యాయాలయం అంటే ఎన్నికైన నేతల కేసుల్ని వేగంగా విచారణ చేయడానికి ఉంటున్న ఒక కోర్టు. అంతేకాకుండా పౌరసత్వం నిర్ణయం చేయడం ప్రధానంగా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ బాధ్యత అనేదే మనం తెలుసుకోవాలి. అలా ఈ విఘ్నేష్ ఏ ఆధారాలు పెట్టుకుని రాహుల్ గాంధీ పైన ఇంతటి పెద్ద అలిగేషన్ వేశాడు అన్న విషయానికి వస్తే, యునైటెడ్ కింగ్డమ్లో యూకేలో బ్యాక్ ఆప్స్ లిమిటెడ్ అనే ఒక కంపెనీ 2000లో రిజిస్టర్ అయ్యింది. ఈ కంపెనీ ఐటీ, బ్యాక్ ఆఫీస్ సర్వీసులు వంటి కార్యకలాపాలు అన్నీ చేయబడతాయి. ఈ రాహుల్ గాంధీ ఈ కంపెనీలో డైరెక్టర్గా ఉన్నారు. కంపెనీ డాక్యుమెంట్స్లో ఆయన పేరు ఉన్నట్టు విఘ్నేష్ ప్రధాన ఆరోపణ. ఇందుకు సంబంధించిన కొన్ని డాక్యుమెంట్స్లో రాహుల్ గాంధీ నేషనాలిటీ బ్రిటిష్గా చూపించారని ఆరోపించారు. మనం ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే, యూకే కంపెనీలో డైరెక్టర్ అవ్వడం యూకే పౌరుడు అవ్వడం కాదు. విదేశీయులు కూడా యూకే కంపెనీలో డైరెక్టర్ అవ్వచ్చు. కాబట్టి ఇది సాక్ష్యం కాదు అని రాహుల్ గాంధీ రిప్లై ఇవ్వడం అయితే జరిగింది. అయితే అలహాబాద్ కోర్టు దీని గురించి వివరణ అడుగుతూ రాహుల్ గాంధీ పైన ఎఫ్ఐఆర్ బుక్ చేయాలి, అలాగే ఒక ఏజెన్సీ నుంచి ఇన్వెస్టిగేషన్ జరిపించాలి అని ఆదేశించడం అయితే జరిగింది. ఈ విషయం పైన రాహుల్ గాంధీ కానీ దానికి సంబంధించిన ఎవరు నోరు మెదపడం లేదు. ముందు ఏం జరుగుతుందని వేచి చూడాల్సిందే. మళ్ళీ ఇంకో టాపిక్తో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు సెలవు. జై హింద్.